హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 150 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు 18 నుండి 46 సంవత్సరాల లోపు ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 24,280 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి డిగ్రీ కంప్లీట్ చేసిన వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్, కంప్యూటర్ పైన నాలెడ్జ్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ 18 నుండి 46 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 60 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ సంబంధించి, 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటాయి. ప్రతి క్వశ్చన్కు 1 మార్క్ కేటాయించడం జరిగింది. టోటల్ టైం వచ్చేసి 120 మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్, ద క్వశ్చన్ పేపర్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ 2 లాంగ్వేజెస్. జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ఎగ్జామినేషన్ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 40% మార్క్స్ ఓసీ అభ్యర్థులు మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, 30% మార్కులు వచ్చేసి బీసీ అభ్యర్థులకు, 30% మార్కులు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ నెంబర్ 2/2026 dated 19/1/2026 for district recruitment to the post of junior assistant in the తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీ అండ్ సబార్డినేట్ సర్వీసెస్లో తెలంగాణ ఉన్నటువంటి కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 24వ తేదీ నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు జిల్లాల వారీగా ఈ విధంగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆదిలాబాద్ డిస్టిక్లో 4 పోస్టులు ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 1, బీసీసీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1 వేకెన్సీ ఖాళీ ఉంది. భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి 3 పోస్టులు ఉంటాయి. ఓసీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓసీ హియరింగ్ ప్రాబ్లం ఉన్న వారికి 1, టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. సిబిఐ హైదరాబాద్లో వేకెన్సీస్ 1 ఉంది, అది ఓసీ కేటగిరీలో ఉంది. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్కి సంబంధించి 7 పోస్టులు ఉంటాయి. ఓసీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, బీసీఏ వాళ్ళకు 1, బీసీబీ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 1, ఎస్టీ కేటగిరీలో 1 పోస్టు ఖాళీ ఉంది. జగిత్యాలకు సంబంధించి 1 పోస్టు ఖాళీ ఉంది. జనగాంకి సంబంధించి 1 పోస్టు ఖాళీగా ఉంది. భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి 2 పోస్టులు ఖాళీ ఉంటే బీసీసీ వాళ్ళకు 1, ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది. జోగులాంబ గద్వాలకు సంబంధించి 2 పోస్టులు ఉంటాయి. ఓసీ వాళ్ళకు 1, బీసీసీ వాళ్ళకు 1 ఉంది. కామారెడ్డికి సంబంధించి 1 వేకెన్సీ ఖాళీ ఉంది. ఖమ్మంకి సంబంధించి 2 వేకెన్సీస్ ఉంటాయి. బీసీ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. కొమరంభీం, ఆసిఫాబాద్కి సంబంధించి 2 పోస్టులు ఖాళీ ఉంటాయి. బీసీసీ వాళ్ళకు 1, ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి ఓసీ కేటగిరీ 1 పోస్ట్ ఉంది. మహబూబాబాద్కు సంబంధించి 4 పోస్టులు ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 1, బీసీసీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, టోటల్గా 4 ఉన్నాయి. మంచిర్యాల డిస్టిక్లో 1 వేకెన్సీ ఖాళీ ఉంది, అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంది. మెదక్ జిల్లాలో 4 ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓసీ బ్లైండ్నెస్ వాళ్ళకు 1, బీసీబీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి అత్యధికంగా 62 పోస్టులు ఉంటాయి. అందులో ఓసీ వాళ్ళకి 22, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 1, ఓసీ
లోకోమోటర్ డిజబిలిటీకి సంబంధించి ఒకటి, ఓసీ హియరింగ్ వాళ్ళకు ఒకటి, బీసీఏ వాళ్ళకి 5, బీసీబీ వాళ్ళకి 6, బీసీడీ వాళ్ళకి 5, బీసీఈ వాళ్ళకి 2, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 5, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 3, ఎస్టీ 4, టోటల్ 62 ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్కి సంబంధించి 8 పోస్టులు ఉంటే ఓసీ కేటగిరీలో 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, బీసీఏ వాళ్ళకు 1, బీసీబీ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 3 1, ఎస్టీ వాళ్ళకు 1, టోటల్గా 8 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. నాగర్ కర్నూలుకి సంబంధించి 3 పోస్టులు ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓసీ వాళ్ళకు 1, ఎస్టీ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించి 1 పోస్టు ఖాళీ ఉంటే అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంది. నిర్మల్కి సంబంధించి 1 పోస్టు, అది ఓసీ కేటగిరీలో ఉంది. నిజామాబాద్కి సంబంధించి 1 పోస్టు, 2 పోస్టులు ఉన్నాయి. బీసీ వాళ్ళకు 1, ఓసీ వాళ్ళకు 1 ఉంది. పెద్దపల్లికి సంబంధించి 7 పోస్టులు ఉంటాయి. అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 1, బీసీ వాళ్ళకు 1, బీసీఈ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 3 1, ఎస్టీ వాళ్ళకు 1, టోటల్గా 7 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 29 పోస్టులు ఉంటాయి. అందులో ఓసీ వాళ్ళకు 10, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 1, ఓసీ బ్లైండ్నెస్కి సంబంధించి 1, బీసీఏ వాళ్ళకు 2, బీసీబీ వాళ్ళకు 3, బీసీ వాళ్ళకు 1, బీసీడీ వాళ్ళకు 1, బీసీఈ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 1, 2, ఎస్సీ గ్రూప్ 3 1, ఎస్టీ వాళ్ళకు 2, టోటల్ 29 ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 4 పోస్టులు ఉంటాయి. ఓసీ వాళ్ళకు 1, బీసీ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్టీ వాళ్ళకు 1, టోటల్గా 4 ఉన్నాయి. సిద్దిపేటలో 2 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 1, ఎస్టీ వాళ్ళకు 1 ఉంది. సూర్యాపేటకు సంబంధించి 1 ఉంది, అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంది. వికారాబాద్లో 1 ఉంది, బీసీఏ వాళ్ళకు. వరంగల్లో 3 ఉంటే బీసీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 1 పోస్టు ఖాళీ ఉంది. టోటల్గా 159 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్